నెక్స్ట్ అండి, మరికొద్ది సమయంలో మహాద్భుతం విశాఖ యోగా డేకి సర్వం సిద్ధం. ఏంటి సార్ రేపు మన మహా గ్రూప్ ఎలాంటి పాత్ర పోషించబోతోంది సార్ వంశీ గారు? రేపు మనం పాత్ర కంటే కూడా రేపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో మహా యోగాంధ్ర డేని అద్భుతంగా చేపట్టడానికి ఇప్పటికే భారీ ఎత్తున ఏర్పాట్లు చేశాయి. 5 లక్షల మంది ప్రత్యక్షంగా బీచ్ పొడవున, ఎక్కడైతే నోవాటెల్ దగ్గర నుంచి ఆర్కే బీచ్ దగ్గర నుంచి భీమిలి పొడవున ఏర్పాట్లు జరిగినాయి. వాళ్ళందరూ కూడా 3 గంటలకి 5 గంటలకల్లా వచ్చి క్యూ లైన్లో ఉండే విధంగా, 5 గంటల దగ్గర నుంచి 8:30 వరకు వాళ్ళు అక్కడ ఉండే విధంగా, వచ్చినటువంటి వాళ్ళందరికీ ఆ యోగా చేసేదానికి మ్యాటు, టీషర్టు, వాళ్ళకి కావాల్సిన ఫుడ్డు, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు, టాయిలెట్స్ అన్నీ కూడా ఏర్పాట్లు చేశారు. వాటన్నిటికీ ఎల్ఈడి స్క్రీన్లు పెట్టారు. వాటన్నిటిని చూడటానికి వాటర్ ఫెసిలిటీస్, ఇట్లా అన్ని ఏర్పాట్లు జరిగిపోయినాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది ఇప్పటికే ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నారు. ఇది ఒక ప్రపంచానికి యోగా డేని ఒక రికార్డ్ని సృష్టించేందుకు ఇప్పుడు జరుగుతూ ఉంది. అయితే ఇందులో మన భాగస్వామ్యం, మనము ఎందుకు యోగాంధ్రలో మహా గ్రూప్ ఎందుకు భాగస్వామ్యం అయింది అని అంటే, యోగా అనేటువంటిది లో ఉన్నటువంటి ఒక ఆరోగ్యకరమైనటువంటి, అట్లాగే మానసిక ప్రశాంతతకు సంబంధించినటువంటి అన్నిటినీ దాంట్లో ఉపయోగపడే విధంగా ఈ యోగాలో తీర్చిదిద్దారు. అందుకని ఇది చేయటం ద్వారా, యోగా చేయటం ద్వారా అతి తక్కువ ఖర్చు ఏముంటుంది, ఒక మ్యాట్ వేసుకొని చక్కగా యోగా చేయొచ్చు. మరి అటువంటి యోగాని ఎటువంటి ఖర్చు లేకుండా, మనం ఎక్కడ ఇబ్బంది లేకుండా ఆ యోగాని చేసుకోవటం ద్వారా మనిషి ఆరోగ్యంగా మానసిక ప్రశాంతతతో ఉండేటువంటి అంశం. అందుకని అటువంటి మోదీ గారు ప్రపంచానికి పరిచయం చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రపంచానికి పరిచయం చేసినటువంటి యోగాని ప్రపంచ రికార్డుకి తీసుకెళ్లే విధంగా ఒక అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టి, యోగా డేన 21వ తారీఖు జూన్ యోగా డే రోజున ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకి ప్రయత్నం చేస్తూ ముందుకు వెళుతున్న నేపథ్యంలో, ఇది ప్రజలందరూ కూడా తెలుసుకుంటే ప్రజలందరికీ ఉపయోగపడుతుంది, ప్రజలందరికీ మంచి జరుగుతుంది, వాళ్ళ ఆలోచన విధానాలు కరమైనటువంటి అంశాల్లో చాలా ఉపయోగం జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో మహా గ్రూప్ కూడా ప్రజలని వేసేందుకు మనం ఇక్కడ ఈ కార్యక్రమంలో మన వంతుగా మనం తోడ్పాటును అందించడం జరిగింది. అందులో భాగంగానే ప్రైడ్ ఫర్ విశాఖ అని చెప్పని ఒక బీచ్ రోడ్లో నోవాటెల్ ఆపోజిట్లో ఒక పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించాము. ఆ కార్యక్రమంలో ద్వారా, అంటే ప్రైడ్ ఫర్ విశాఖ అంటే యోగాంధ్ర విశాఖలో జరుగుతుంది, ఇంత ప్రైడ్గా జరుగుతుంది, ఈ కార్యక్రమంలో మీరందరూ భాగస్వామ్యం కాండి, ఇంత పెద్ద ఈవెంట్ మీ దగ్గర జరుగుతుందంటే ఇది మీరు నిజంగా ఈ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో, ప్రపంచ రికార్డులో మీరందరూ భాగస్వామ్యం కాబోతున్నారు. కావున మీరు స్ఫూర్తిదాయకంగా నిలవాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఆ కార్యక్రమానికి మంత్రులు అనగాని సత్యప్రసాద్ గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు, అట్లాగే R&B మినిస్టర్ బీసీ జనార్దన్ రెడ్డి గారు, అట్లాగే విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు వెల్ఫేర్ మినిస్టరు బాల వీరాంజనేయ స్వామి గారు, అట్లాగే ఎంపీలు మినిస్టర్ సవిత గారు, అప్పలనాయుడు గారు, ఇట్లాగా ఎమ్మెల్యేలు పులివర్తి నాని గారు, ఇంటర్నేషనల్, అట్లా ఎవరైతే ఈ కార్యక్రమంలో వచ్చి భాష్యం ప్రవీణ్ గారు, వీరితో పాటు విశాఖలో ఉన్నటువంటి ప్రముఖులు శ్రావణి షిప్పింగ్ సాంసరా గారు, అట్లాగే ఐటీ కంపెనీ అధినేత నరేష్ గారు, వారితో పాటు బాలాజీ గారు, దస్పల్లాస్ గ్రూప్స్ అధినేత, ఇట్లా చాలామందిని, పెమా సంబంధించినటువంటి వెల్నెస్ సెంటర్, అద్భుతమైనటువంటి వెల్నెస్ సెంటర్, ప్రపంచంలోనే ఇటువంటి వెల్నెస్ సెంటర్ని, ఇంత అద్భుతమైనటువంటి వెల్నెస్ సెంటరు విశాఖ తీరంలో ఉందని ఆశ్చర్యపోయాను నేను అది చూసి.
ఆ వెల్నెస్ సెంటర్కి సంబంధించినటువంటి వారు ముఖ్యులందరూ కూడా శ్యామ్ గారు, వారితో పాటు వారి కుటుంబ సభ్యులు, ఇట్లాగా ప్రతి ఒక్కరు కూడా దీంట్లోకి వచ్చి భాగస్వామ్యం అయ్యారు. అట్లాగే మనకందరికీ తెలిసినట్టు ఆదిత్య స్కూల్స్ చైర్మన్ ఆత్మీయులు శేషారెడ్డి గారు, ఇట్లా అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యారు. సరే, వీటితో పాటు విశాఖకి చెందినటువంటి మేయర్ గారు, ఇట్లా అందరూ చాలామంది, ఇక గంటా శ్రీనివాసరావు గారు స్వయంగా వచ్చి కార్యక్రమంలో పాల్గొని ఒక మంచి మెసేజ్ని కూడా ఇవ్వటం జరిగింది. ఆత్మీయులు వారితో పాటు చాలా మంది వంశీకృష్ణ యాదవ్ గారు, ఇట్లా అందరూ వచ్చారు. సీతంరాజు సుధాకర్ గారు, విశాఖలో ఉన్నటువంటి ప్రముఖులందరూ, అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ వచ్చి భాగస్వామ్యం అయ్యారు. వాళ్ళు కూడా ఒక చక్కటి మెసేజ్ని ఇచ్చారు. అందరూ భాగస్వామ్యం అవుదాం, సక్సెస్ఫుల్గా దీన్ని తీసుకెళ్దామని చెప్పడం జరిగింది. ఇక తర్వాత రోజు 2K వాక్ ఫర్ యోగాంధ్ర అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని మన ఆలోచనల మేరకు ప్రభుత్వం దాన్ని కండక్ట్ చేయడం జరిగింది. ఆ ఆలోచనల దాంట్లో మనం కూడా భాగస్వామ్యం అయ్యాము. భాగస్వామ్యం అయితే దాదాపు 2000 మంది ఆ 2K వాక్లో పాల్గొన్నారు. దాంట్లో మంత్రి సత్యకుమార్ గారు, అట్లాగే బీసీ జనార్దన్ రెడ్డి గారు, మంత్రులు సవిత గారు, వారితో పాటు హెల్త్ సెక్రటరీ కృష్ణబాబు గారు, కలెక్టరు, విశాఖ కలెక్టరు, వారితో పాటు చాలామంది సురేష్ కుమార్ గారు, ఇతర ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అట్లాగే విద్యార్థులు చాలామంది భాగస్వామ్యం అయ్యారు. ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని యోగాసనాలు చేసి దాన్ని తెలియజేశారు. అట్లాగే ఒక అద్భుతమైన మెసేజ్ని కూడా వాళ్ళందరూ ఇచ్చి, ఇది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక పెద్ద కార్యక్రమం, దీంట్లో భాగస్వామ్యం కావాలని చెప్పారు. ఇక వారితో పాటు ఇప్పుడే మనకు అందుతున్నటువంటి వార్త, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇప్పుడే ల్యాండ్ అవుతున్నట్టుగా మనకు సమాచారం అందుతూ ఉంది. మరి భారత ప్రధాని ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు వచ్చున్నారు. చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వచ్చున్నారు. ఇవాళ ఆఫ్టర్నూన్ నుంచి లోకేష్ గారు ఇక్కడికి వచ్చి గవర్నర్ గారితో మీటింగ్ కంప్లీట్ చేసుకున్నారు. అట్లాగే పార్టీ నాయకులతో రివ్యూ కంప్లీట్ చేశారు. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి మొత్తం ప్లానింగ్ చేస్తూ ఉన్నారు. అంటే ఒక పెద్ద ప్రోగ్రాం. అంటే ఇది ఉదయం పూట 10 గంటలకు మీటింగ్ అంటే ఇబ్బంది లేదు, కానీ ఉదయాన్నే 5 గంటలకి 5 లక్షల మందిని కూర్చోబెట్టడం అనేదే చాలా ప్రభుత్వానికి ఉన్నటువంటి ఒక బిగ్ టాస్క్. అందుకని ఇక్కడ మంత్రులందరూ ఒక కమిటీగా ఏర్పడి వాళ్ళందరూ ఒక ప్లాన్డ్గా, ఒక ఆర్గనైజింగ్గా ప్రజలను దీంట్లో భాగస్వామ్యం చేసేందుకు చైతన్యపరుస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. నిజంగా ఇది గ్రాండ్ సక్సెస్ కాబోతుంది. ఇందులో మనం భాగస్వామ్యమైనందుకు నిజంగా చాలా ప్రైడ్గా మహా గ్రూప్ ఫీల్ అవుతుంది. మంచి కోసం, మంచి ఆలోచనల కోసం, మంచి విలువల కోసం ఖచ్చితంగా ఎప్పుడు మహా గ్రూపు ముందుంటుంది. మహా గ్రూపు భాగస్వామ్యం అవుతుంది. ఏ కార్యక్రమమైనా ఎవరు చేసినా మంచి వైపు మనం ఖచ్చితంగా ఉంటాము. చెడుని ఎలాగైతే ప్రశ్నిస్తామో, తప్పు చేస్తే ఎలాగైతే మనం వాటిని ప్రజల్లోకి తీసుకెళ్తామో, అలాగే మంచి చేసినటువంటి అంశాలను కూడా వాటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళటం అనేటువంటిది మీడియా బాధ్యత. మన వంతుగా మనకి చేతనైనంత వరకు, మనకి శక్తి ఉన్నంత వరకు మనం మాత్రం భాగస్వామ్యం అవుతాం. రాజు గారు, వంశీ గారు, రేపు జరగబోయే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి ఖాతాలో మరొక రికార్డు ఆయన ఖాతాలో పడబోతున్నట్లు అంతర్జాతీయ యోగా దినోత్సవం మొత్తం ప్రపంచం అంతా కూడా ఏపీ వైపు చూడడం, పెట్టుబడులు వచ్చే అవకాశాలను కనిపించడం, ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారు మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నట్లు కనిపిస్తోందండి. ఖచ్చితంగా అండి రాజు గారు, ఆయనకి ఇంకొక రికార్డు రాబోతూ ఉంది. ఇది యోగా డేది మనం చూస్తే నేషన్ వైడ్గా ఇప్పటికే జాతీయ మీడియా 100 మంది జర్నలిస్టులు రావడం జరిగింది. ఢిల్లీ నుంచి, గుజరాత్ నుంచి, మరాఠీ నుంచి చాలామంది వచ్చేసారు. అట్లాగే నేషనల్ మీడియా అటెన్షన్ మొత్తం రేపు ఈ కార్యక్రమం మీదే ఉంది. చాలామంది అంటే భారత ప్రధాని సముద్ర తీరాన, విశాఖ సముద్ర తీరాన 5 లక్షల మందితో యోగా కార్యక్రమాన్ని నిర్వహించటం అని అంటే అది చిన్న విషయం కాదు. మీరు చూస్తే ఎక్కడైతే విశాఖ బీచ్లో 11 నేవీకి సంబంధించినటువంటి పెద్ద షిప్స్ వచ్చేసినాయి. దాని మీద రేపు వాళ్ళందరూ అక్కడ యోగా చేయబోతున్నారు. అదేవిధంగా ఎంటైర్ నేవీకి సంబంధించినటువంటి భద్రతా బలగాలు మొత్తం కూడా వాటర్లో వాళ్ళకు సంబంధించినటువంటి వాటన్నిటినీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. రేపు ఈ కార్యక్రమానికి త్రివిధ దళాలకు చెందినటువంటి హెలికాప్టర్స్
దాన్ని లాంచ్ చేస్తూ ఇట్లా ఒకటి కాదు, రేపు చాలా అద్భుతాలు ఉన్నాయి, అద్భుతాలు జరగబోతున్నాయి. అందరూ యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి, ఆనందప్రదేశ్లో భాగస్వామ్యంగా అండి, మంచి కోరుకోండి, మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళండి, మంచిని ప్రేమించండి, చెడుని ద్వేషించండి, చెడుకు దూరంగా ఉండండి అని మాత్రం మనం రిక్వెస్ట్ చేయగలుగుతాం. ప్రజలందరికీ తెలుసు, తెలవందంటూ ఏమి లేదు. మనకంటే ప్రజలు చాలా తెలివికల్ల వాళ్ళు, ప్రజలు చాలా ఆలోచన వాళ్ళది. మనకంటే కూడా అన్ని అంశాల్లో, చాలా అంశాల్లో వాళ్ళు చాలా గొప్పగా వ్యవహరిస్తుంటారు. అదేవిధంగా ఎవరైతే కొంత చెడు మార్గంలో ఉంటారో, చెడు ఆలోచనలతో ఉంటారో, లేక సమాజం పట్ల బాధ్యత లేకుండా ఉంటారో, వాళ్ళకి ఎవరైతే ఈ మంచి ఆలోచన చేసేటువంటి వాళ్ళు కొంత గైడ్ చేయాలి, మంచి వైపు నడిపించాలి, కలుపుకొని ముందుకు తీసుకెళ్ళాలి. ఒకరోజు చెప్తే అర్థం కాకపోతే 4 సార్లు చెప్పాలి. చెప్పి అలా ముందుకు తీసుకెళ్ళగలిగితే, అభివృద్ధి వైపు తీసుకెళ్ళగలిగితే, ఆరోగ్యం వైపు తీసుకెళ్ళగలిగితే అంతకంటే ఇంకా రాష్ట్రానికి కావాల్సినటువంటి సక్సెస్ ఉంటుంది రాజుగారు. అది ప్రభుత్వాలు కాదు చేయాల్సింది, ప్రజలు మనం చేసుకోవాలి. ఎక్కడైతే సిస్టంలో బ్యాడ్ ఉంటుందో అక్కడ దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి తప్ప ఇంకోటి అయితే ఉండదని అనుకుంటున్నా రాజుగారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.